హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి సుచిత్ర ఏదో పెద్ద వంట చేస్తున్నావు అనుకుంటున్నారా? టైటిల్ చూసారు కదా, పన్నీర్ బిర్యానీ. యాక్చువల్లీ మా పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మాయి అక్కడ పన్నీర్ తిందనమాట. బిర్యానీ, పులావ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఎందుకో సడన్గా మొన్న, అమ్మ పల్లవి ఆంటీ లాగా ఆరెంజ్ కలర్లో చేస్తావా, పన్నీర్ బిర్యానీ చేస్తావా అని అడగడం స్టార్ట్ చేసింది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ వచ్చేసాక చేసి పెడతానని చెప్పి సాటర్డే నైట్కి అనమాట ఇది డిన్నర్ ప్రెప్. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను. ఇది ఒక 1/2 kg పన్నీర్. దానికి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు. 1/2 kg పన్నీర్కి నేను 1/2 kg ఫుల్, 1/2 kg కాదు 1/2 లీటర్ పెరుగు యాడ్ చేసేసాను. ఎందుకంటే నేను 1 kg రైస్ చేస్తున్నాను. మేము ముగ్గురమే, కానీ నేను ఇంకా మా నేబర్స్కి, మా బ్రదర్ని అందరినీ పిలిచా. అందుకని చెప్పి 1 kg రైస్ని నేను స్టార్ట్ చేశాను, లైక్ ఒక 10 పీపుల్కి. మొత్తానికి అయితే ఇందులో డ్రై గరం మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ మన బే లీఫ్ని కొంచెం విరక్కొట్టేసి వేసేసాను అనమాట. అంతే. ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతి రైస్ మనకి జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇదేం కొలాబరేషన్ కాదు, జస్ట్ అది బాగుంది, విరక్కుండా మంచిగా వచ్చిందనమాట. సో దావత్ కంటే ఇక్కడ వరుసగా చెప్పాను కదా ఇందాక, అన్ని పొళ్ళు యాడ్ చేసేసుకుంటున్నా. అదంతా మంచిగా మిక్స్ చేసేలోపు ఇక్కడైతే బియ్యం కొలుచుకున్నాను. 3 గ్లాసెస్కి ఇంకొక 1/2 గ్లాస్ వచ్చింది. ఇంకా అది ఉంచడం ఎందుకని మొత్తం చేసేసాను నేను, 3.5 గ్లాస్ 1 kg ప్యాకెట్కి. సో పన్నీర్ బిర్యానీ కాబట్టి కొంచెం వెళ్ళిపోతుంది అందరికీ, మసాలా కూడా ఎక్కువ ఏమీ ఉండదు కదా. సో ఇప్పుడైతే దీంట్లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఆర్డర్ చేసేసాను బ్లింకిట్ నుంచి. ఇప్పుడు కూర్చుని కట్ చేసి అదంతా వేయించుకుంటూ కూర్చుంటే నా వీకెండ్ అంతా అయిపోతుంది అని. వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి ఇట్స్ ఓకే. మేమేమి రెగ్యులర్గా ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ కొనము, ఈ బిర్యానీలు ఇంట్లో చేయము. సో దీంట్లో తగినంత నెయ్యి, బాగా నూనె తగినంత కాదులే అండి, గట్టిగానే పడింది. నేను కాకపోతే ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాను. సో దట్ నాకు కూడా అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ వేయచ్చు అని. మనం ఏవైనా చేసేటప్పుడు మాత్రం ఇంగ్రీడియంట్స్ మంచిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకు కూడా కంఫర్టబుల్గా చేసేటప్పుడు అబ్బా ఇది లేదు అది లేదు ఇది తగ్గింది అనుకోకుండా ఉంటాం. మంచిగా నిమ్మరసం ఒక 1/2 చెక్క అయితే పిండుతున్నాను. ఇప్పుడు మొదలెడదామా, చేతికి పని పెడదామా, మొత్తం మంచిగా అయితే మ్యారినేట్ చేసిన. ఫస్ట్ ఈ గిన్నె పెద్దదైపోతుందేమో అనుకున్నాను, బట్ కేజీకి ఇంత మాత్రం గిన్నె అయితే ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు చూసారా మనకి నూనె నెయ్యి తగ్గింది, అందుకని చెప్పి మళ్ళీ నేను నూనె నెయ్యి యాడ్ చేసుకున్నాను. సో దట్ ఎండింగ్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు నూనె తేలాలన్నమాట సైడ్స్, సో దట్ మాడకుండా అడుగు అంతా ఉంటుంది అని. నేను చాలా అథెంటిక్ స్టైల్లోనే మన రెగ్యులర్ వెజ్ బిర్యానీ చేస్తున్నట్టే చేశాను. సో ఇంకా కావాలంటే మీరు వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత గుర్తొచ్చి జీడిపప్పులు కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడైతే మీకు చూపించడానికి దాని మీదే మ్యారినేట్ చేశాను. ఇక్కడ బియ్యం కూడా సోక్ చేశాను. మర్చిపోయినవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి వచ్చి మూత తీసివేసి మళ్ళీ కలిపి పెట్టడం, ఇదే జరిగింది. పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు. మీరు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా వేసుకోవచ్చు. అంతే. 1 hour తర్వాత నేను రోజ్ పెటల్స్, డ్రై మసాలా అండ్ బే లీఫ్ అన్నీ వేసి కొంచెం నెయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసి మరిగించాను. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇందులో ఉప్పు వేయాలా వద్దా అని. మా ఫ్రెండ్ని అడిగాను, పక్కన ఉంటారు కదా నేబర్స్, తను వచ్చిందనమాట ఇంక నాకు హెల్ప్ చేయడానికి. ఇక్కడ నేను అంత క్వాంటిటీ రైస్ వార్చలేకపోతుంటే తను ఐక్యాది స్ట్రెయినర్ ఉంది నేను తెస్తాను ఆగు అని చెప్పి వచ్చి, అండ్ వాటర్లో సాల్ట్ వేయాలి, అది ఎంత సాల్టీగా ఉంటే ఆ వాటర్ నీకు తినేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందని నాకు టిప్ చెప్పింది అనమాట. సో నువ్వేంటి ఒక్క పన్నీర్ బిర్యానీ చేయడానికి ఇంతసేపు పట్టించావు, మేమైతే ఈలోపు 3 గిన్నెల చికెన్ బిర్యానీయో ఏదో చేసేద్దు నేను అని నవ్వింది కూడాను. సో నేనేంటంటే రెగ్యులర్గా చేయను, ఎప్పుడో ఒక 4 ఏళ్ళకి ఒకసారి చేస్తే కాబట్టి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. రైస్ అంతా 70 to 80% కుక్ అయిన తర్వాత లేయర్ బై లేయర్, ఫస్ట్ లేయర్లో నేను రైస్ వేసాను, దాని మీద కుంకుమ పువ్వు నీళ్ళు. అవి కుంకుమ పువ్వు కూడా నా ఫ్రెండ్ జ్యోతి, ఇప్పుడు తనకి రితికృతి స్వీట్ హోమ్ అని ఛానల్ కూడా ఉంది, తను కాశ్మీర్ వెళ్ళినప్పుడు 2-3 years ago తెచ్చిచ్చింది అనమాట. సో అవి వేడి వేడి పాలల్లో కలిపి మంచిగా వేస్తే కలర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, రైస్,
నెయ్యి, మళ్ళీ వాటర్, ఏదైతే మనం సాఫ్రాన్ పాలు, వాటర్ కాదు, అన్ని లేయర్ బై లేయర్ యాడ్ చేసుకొని 20-25 మినిట్స్ మీడియం టు లో మార్చుకుంటూ దమ్ పెట్టాము. అస్సలు ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ మా అమ్మాయి అంది, అమ్మ సేమ్ రెస్టారెంట్ స్టైల్ స్మెల్ వస్తుందమ్మా అని. షీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. రైతా అండ్ కొంచెం సాలెడ్తో అందరికీ సర్వ్ చేసేసాను. ఇక్కడైతే ఈ ఇయర్ రింగ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాను. మీ ఎవరికైనా గుర్తుందా? ఇది సండే ఆఫ్టర్నూన్ మా తమ్ముడు చెప్పాడు, షెరటన్ హోటల్లో ఈ ఫస్ట్ కాపీస్ అని బ్రాండెడ్వి డిస్కౌంట్స్ లేదో సేల్ ఉంది, మేము సరదాగా అటువైపు వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని. ఇంకా వాళ్ళతో కలిసి క్యాబ్లో వెళ్ళిపోయాము. యాక్చువల్ మా హస్బెండ్ కూడా రావాలి, బట్ అపార్ట్మెంట్ మీటింగ్ ఏదో ఉందని ఇంకా తను అటెండ్ అవుతున్నారు. మేము అందరం వెళ్ళిపోయాము అన్నమాట, నేను, మా మరదలు, మా తమ్ముడు. నాకైతే ఏమనిపించింది అంటే లేడీస్కి ఏమీ అంత మంచి ఆప్షన్స్ లేవు, బట్ మా తమ్ముడు చెప్పాడు అబ్బాయిలవి బయట నీకు 2000 దొరికేవి ఇక్కడ 1000కి 1100కి అలా దొరుకుతున్నాయి కొన్ని బ్రాండ్స్వి. అండ్ లెవిస్ట్రాస్ ఇలాంటి జీన్స్ కూడా డిస్కౌంట్ సేల్లో ఉన్నాయన్నమాట. అక్కడ మనం ఏరుకోవాలి, అండ్ ట్రయల్ రూమ్ కూడా ఒకటి ఉండదు, అదొకటే పెద్ద తలనొప్పి. సో కొంతమంది అంటారు ఇవి యూజ్డ్వి, సెకండ్స్వి ఇట్లా అని. నాకు వీటి గురించి అసలు ఐడియా లేదు, ఏదో కాసేపు ఇంట్లోంచి వెళ్దాంలే అన్నట్టు వెళ్ళా. ఇక్కడ చూసిన పాయింటెడ్ చిన్న హీల్ ఏదైతే ఉందో 1 ఇంచ్వి, ఇవి అన్నీ 250కే పెట్టారు. ఆ వెనకాలన్నీ మార్క్స్ అండ్ స్పెన్సర్వి 899, 1200 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కరెక్ట్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేసేటప్పుడు స్టూడెంట్ వచ్చి మ్యామ్ మీరు సుచిత్ర మ్యామ్ కదా అని పలకరించింది అనమాట అక్కడ ఒక పాప. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎప్పుడు 2018 బ్యాచ్, ఇప్పటికీ గుర్తుపెట్టుకుని పలకరించడం అన్నది వండర్ఫుల్లే కదా. నాకు ఈ ఆరెంజ్ కలర్వి సిలోహెట్స్ చాలా నచ్చాయి అనమాట. అవి చాలా పాయింటెడ్ హీల్. నేను ఎలాగో నార్మల్ వెడ్జెస్ వేసుకొని నడవలేదు, నేను చాలా ఫ్లాట్స్ కాబట్టి అట్లాంటి వాటి వైపు ఓన్లీ చూసి ఆస్వాదించడం తప్ప ఏమీ చేయలేను. ఇలా కొన్ని హుడీస్, జాకెట్స్, క్విల్ట్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి. అవి బయట కూడా నాకు నాంపల్లిలో చూసిన తర్వాత సేమే అనిపించింది. ప్రైస్ ఏమీ అంత వీళ్ళు అట్లీస్ట్ నాంపల్లిలో డిస్కౌంట్ అయినా బార్గెన్ అయినా మనం అడిగినందుకైనా 100 తగ్గిస్తారు. ఇక్కడంతా స్టాండర్డ్ క్విల్ట్స్ అన్నీ 850. నేనైతే ఈ లూయి విటో బ్యాగ్ అయితే కొన్నాను. లూయి విటో ఒరిజినల్ది కొనాలంటే 1,00,000 మినిమం ఉంటుందండి, అది 3 లక్షల దాకా ఎంతైనా ఉండొచ్చు. ఇవేంటంటే ఫస్ట్ కాపీ అని కూడా అనం మనం వీటిని, డ్యూప్స్. మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా దొరకచ్చేమో పిక్చర్ రిఫరెన్స్ పెడితే స్కాన్ చేసి. కానీ 3000 రూపీస్ పెట్టి ఒక మంచి క్వాలిటీ అయితే ఉంది బ్యాగ్, టోట్ బ్యాగ్. ఇది నాకు చాలా యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాను నేను. సో క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది. నేను ఇవాళ యూస్ కూడా చేశాను స్కూల్కి. ఎవరైనా కొంచెం వర్కింగ్ వాళ్ళకి ఈ బ్యాగ్ బాగుంటుంది, అన్నీ డంప్ చేసుకొని వెళ్ళడానికి. జిప్పర్ అయితే ఏముండదు కానీ జస్ట్ ఒక టోట్ బ్యాగ్ అనమాట. ఇది ఇవాళ చిన్న వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్గా నేను అది వేరే 4 బ్యాగ్స్ తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా నాకు 2500కి వచ్చింది. వాళ్ళు చెప్పడం 3000 చెప్పారు కానీ. అదన్నమాట సంగతి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.